రైసలాడండి. ఈ పక్షిని చూస్తే, ఈ ఆకాశ పక్షిని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే ఒక వాక్యం గుర్తొస్తుంది. ఏంటంటే మన బైబిల్లో ఉంది కదండి, ఆకాశ పక్షులను చూడు, అవి ఎత్తవు కోయవు, మీరంతకన్నా శ్రేష్ఠులు కాదా అని అన్నారు కదా దేవుడు. ఈ ఆకాశంలో ఎగిరే పక్షి కూడా మనకి ఈరోజు అన్నం దొరికిద్దో లేదు, ఆహారం దొరికిద్దో లేదు, దేవుడు నన్ను పోషిస్తానన్నాడు కదా అని అలాగే దాని గూడులోనే కూర్చొని ఉందా? లేదు కదా. అది దాని ప్రయత్నంగా ఉదయాన్నే లెగిసి దేవుణ్ణి కిచకిచమ్మని స్తుతించి ఆకాశంలోకి వెళ్ళి ఎగురుకుంటా వెళ్ళి ఎక్కడ ఆహారం దొరికిద్దో అని వెతుకులాడింది కాబట్టి దీనికి ఆహారం దొరుకుతుంది. అలానే చెప్పిన వాక్యం ప్రకారం ఆకాశ పక్షులు చూడ విత్తవు కోయం, మీరంతకన్నా శ్రేష్ఠులు కాదా అన్నప్పుడు మనం ఇంట్లోనే కూర్చుంటే దేవుడు మనల్ని పోషిస్తాడు అని కాదు కదండి. మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు మనకి అవకాశాలను ఇస్తాడు. ఎక్కడ అవకాశాలు ఉన్నాయో చూసి వెతికి మనకు ఆ అవకాశాలు మనకు అందుబాటులోకి వచ్చేలాగా చేస్తాయండి. ఈ చిన్న పక్షుల్ని చూడండి. ఈ చిన్న పక్షులు ఎగరలేక ఆహారంకి వెతుకులాడలేక ఎత్తుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఆ చిన్న పక్షుల్ని వాటి తల్లి పోషిస్తుంది, ఎక్కడో దగ్గర తీసుకొచ్చి పెడుతుంది. మన దేవుడు మనకు తల్లియు తండ్రియు అన్ని దేవుడే ఉన్నాడు కాబట్టి మనం చేసుకోలేనప్పుడు, మనం ప్రయత్నించలేని సమయంలో దేవుడు మనకి ప్రయత్నించకుండానే మనకు సహాయం చేస్తాడు ఎవరొక రూపంలో.